ఫైనాన్సర్ సునీల్ కుమార్ అహుజాపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలన్నారు బాధితులు. హైదరాబాద్ కొంపల్లిలోని భారతీ బిల్డర్స్ ప్రీ లాంచ్ పేరుతో 700 మంది కస్టమర్ల నుంచి 70 కోట్ల రూపాయలు వసూలు చేశారని తెలిపారు. భారతీ బిల్డర్స్ ఆ భూమిని తాకట్టు పెట్టి సునీల్ కుమార్ అహుజా దగ్గర 49 కోట్ల రూపాయలు అప్పు తీసుకుందని చెప్పారు. అందుకు సునీల్ కుమార్ కు 105 కోట్ల రూపాయలు చెల్లించినా ఆ భూములు తిరిగి ఇవ్వడం లేదన్నారు. భూములు ఇవ్వకుండా బెదిరింపులకు పాల్పడుతున్నాడని తెలిపారు. గతంలో CCS లో ఫిర్యాదు చేసిన సునీల్ అహుజాపై చర్యలు తీసుకోలేదన్నారు. సీఎం రేవంత్ స్పందించి 700 కుటుంబాలను ఆదుకోవాలని కోరారు బాధితులు. మా డబ్బులు 2020 అక్టోబర్ నుంచి మేము కట్టుకుంటూ పోతే వాళ్ళు మా దగ్గర తీసుకున్న డబ్బులతోటే మార్చ్ 2021లో 6.5 ఎకరాలు కోంపల్లిలో కొనటం జరిగింది మా డబ్బులతోటి. HMDAకు పర్మిషన్ కొరకు కూడా అప్లై చేయటం జరిగింది. మా ముందే HMDA పర్మిషన్ చేశారు, ఫీజులు కట్టుకుంటూ వచ్చారు. గవర్నమెంట్ లో కూడా ఉన్న అన్ని డిపార్ట్మెంట్ల నుంచి క్లియరెన్స్ కూడా తెవటం జరిగింది. 5.5 కోట్లు HMDA ఫైనల్ పర్మిషన్ కూడా అప్లై చేశారు. ఇప్పుడు ఆ తర్వాత ఏం చేశారు, ఇప్పుడు మీకు మాకు సంబంధం లేదు, మీరెవరో మేమెవరో ల్యాండ్ నా పేరు మీద నేనే ఓనరు, నేను కొనుక్కున్నా అని చెప్పి మాకు మోసంతో మమ్మల్ని రోడ్డు మీదకి పంపడం జరిగింది. కట్టడం స్టార్ట్ చేయాలా కదా అని అంటే, లేదు సార్, నేను ఆయనకు దాదాపుగా 105 కోట్లు నేను ఇచ్చాను, తీసుకున్నది మాత్రం 49 కోట్లు మాత్రమే, కానీ నేను కట్టింది 105 కోట్లు అని చెప్పి ఆయన కూడా అన్ని డాక్యుమెంట్స్ ఇవ్వడం జరిగింది. అది 31st నాడు, మొన్న జూలై నాడు EOW లో కూడా ఆయన కేసు ఆయన తరఫున పెట్టడం జరిగింది. అప్పుడు మాకు ఈ జరిగిన మోసం బయటకు వచ్చి మేమంతా ఎంత మోసపోయాము.